అది ఫ్రెండ్స్ ఈ రోజు మనం పుష్ప మూవీ చూడడం అయితే జరిగిపోయింది ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మీ టాలీవుడ్ లవర్ అయితే మీకు అయితే జెన్యున్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాడు. అండ్ మూవీ ఓవరాల్ గా ఎలాగుందంటే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేశారు ఫ్రెండ్స్ మన బన్నీ గారు అయితే. అండ్ మూవీ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఒక మాటలో చెప్పాలంటే. అండ్ ఈ రోజు అయితే మనం పుష్ప మూవీలో పాజిటివ్స్ మాట్లాడేసుకుందాం, నెగిటివిటీస్ కూడా మాట్లాడేసుకుందాము ఈ వీడియోలోని. అండ్ ఫస్ట్ గా మనం పాజిటివిటీస్ మాట్లాడుకుందాం. మన అల్లు గారి క్యారెక్టరైజేషన్ కానీ మన అల్లు గారి యాక్టింగ్ ఈ మూవీలో చాలా మంది మాట్లాడుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా అంత బాగా చేశారు. అండ్ అలాగే మన రష్మి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. క్రింగ్ అని అంటున్నారు కానీ చాలా మంది యాక్చువల్ లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది, చూడొచ్చు. అండ్ అలాగే మన ఫేర్ ఫజిల్ గారి యాక్టింగ్ అని త్రీ మెయిన్ క్యారెక్టర్స్ మేజర్ పిల్లర్ ఫ్రెండ్స్ ఈ మూవీకి. అండ్ వీళ్ళైతే బాగా చేశారు. అండ్ అలాగే మనకి ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఇంట్రడక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంట్రడక్షన్ అయితే ఏం బాగాలేదు ఫ్రెండ్స్, నాకైతే నచ్చలేదు. ఒక మాటలో తెలిచేస్తుంది నేను ఎందుకు బాగాలేదు, మీరు చూసాక నాకే చెప్పండి. అంటే నా పరంగా అయితే నాకు నచ్చలేదు. మన పెద్ద హీరోలు పడాల్సిన ఇంట్రడక్షన్ అయితే కాదు, సో అనిపించింది అలాగా. అంటే నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఇంట్రడక్షన్, ఎందుకంటే మన రాజమౌళి గారు ఇంకా ఘోరంగా ఎలివేట్ చేశారు దీన్ని. సో మన రాజమౌళి గారు ఏది చూసారో మరి నాకైతే తెలియదు. అండ్ అలాగే మనం ఎప్పుడైతే అలాగా ఇంటర్వ్యూల గురించి మాట్లాడుకుందాం, ఇంటర్వ్యూలో అయితే భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మన ఫయాజ్ ఫజిల్ గారు అండ్ అల్లు గారి ఫేస్ ఆఫ్స్ కానీ, అదే మన పుష్పరాజ్ అండ్ బన్వర్ సింగ్ షెకావత్ ఫేస్ ఆఫ్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. అవి మస్తు చూస్తూ కామెడీ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే ఫుల్ కామెడీ కూడా ఉంది ఫ్రెండ్స్ మూవీలోని. ఎవరు మిస్ అవ్వద్దు, అంటే ఓన్లీ మాసే ఉంటుంది అనుకోవద్దు, కామెడీ ఏదో ఫుల్ గా ఉంది మూవీలో, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే మన రష్మిక గారి శ్రీవల్లి క్యారెక్టరేషన్ అయితే ఎక్సలెంట్. అంటే ఫస్ట్ పార్ట్ మీద సెకండ్ పార్ట్ కి చాలా బాగుంది. అండ్ అలాగే మనకైతే మూవీలో బీజిఎం అయితే చెడగొట్టేశారు ఫ్రెండ్స్. మరి అది ఎవరు చేశారు, మనకంటే ముగ్గురిని పెట్టానన్నారు కదా, డిఎస్పీ అను శామ్ సిఎస్ అండ్ ఇంకెవరు మన తమన్ గారిని. ఎందుకు ఎవరు కొట్టారో కానీ బీజిఎం మూవీకి మైనస్ పాయింట్ ఫ్రెండ్స్. బీజిఎం ఇంకా ప్లస్ పాయింట్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఇదైతే నా నెగిటివ్, ఓన్లీ ఓన్లీ నెగిటివ్ పాయింట్. అండ్ అలాగే మనకైతే ఇందులో త్రీ సీన్స్ అయితే మేజర్ హైలైట్ ఫ్రెండ్స్ ఈ మూవీకి. నేనైతే అందరూ 2 సీన్స్, అందరూ చాలా మంది జాతర సీన్ క్లైమాక్స్ అంటున్నారు కదా, నేను ఇంకో 3వది కూడా చెప్తానులేండి. నాకైతే బాగా నచ్చింది జాతర సీన్ అయితే, కుమ్మ అవతల పడేశారు ఫ్రెండ్స్ మన అర్జున్ గారు అయితే. అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్లైమాక్స్ ఫైట్ పేరేటి లేదు, రప్ప ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో అయితే మీరు చూస్తే అరాచకమైన వర్డ్, స్మాల్ వర్డ్ నాకు తెలిసి గోల్ తీరేస్తారు ఫ్రెండ్స్. క్లైమాక్స్ కూడా ఇంకా మొత్తానికి ఇంకా 4 సాంగ్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ మూవీలో. 4 సాంగ్స్ లో నాకైతే 2 సాంగ్స్ అయితే బాగా నచ్చాయి స్క్రీన్ మీద, మిగతా 2 సాంగ్స్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఆ 2 సాంగ్స్ ఏంటంటే పుష్పరాజ్ టైటిల్ సాంగ్ అయితే బాగా నచ్చింది. అండ్ అలాగే మనకి శ్రీవల్లి సాంగ్ అనేది బాగా నచ్చింది. అండ్ ఆ ఫీలింగ్ సాంగ్ మీద అంత నాకు నచ్చలేదు. అండ్ కిసిక్ సాంగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఓకే మొత్తం 4 సాంగ్స్ లో 3 సాంగ్స్ బాగా నచ్చాయి, ఒక సాంగ్ నాకు నచ్చలేదు స్క్రీన్ మీద. అండ్ మీకు 3వ సీన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, 3 ఐ సీన్స్ లో ఆ 3 ఐ సీన్ ఇంకేట కావాలి ఫ్రెండ్స్. మనకి ట్రైలర్ లో చూపిస్తారు కదా బోల్డ్ లారీస్ వాళ్ళది, అదైతే నాకు షార్ట్స్ అయితే బాగా నచ్చాయి ఫ్రెండ్స్. అవైతే భలేగా ఉన్నాయి, ఆ షార్ట్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ అలాగే ఈ మూవీలో ఎమోషన్స్ గానీ, ఫైట్స్ గానీ, కామెడీ గానీ అన్ని ఉన్నాయి. మీరు పక్కా ఫ్యామిలీతో చూడొచ్చు ఫ్రెండ్స్. ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. మీరు ఫ్యామిలీస్ అయితే తీసుకెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. అండ్ అలాగే నా రివ్యూ అయితే మీ టికెట్ అయితే చాలా వర్త్ మూవీ, చాలా బాగుంది. ఇదైతే నా జెన్యున్ రివ్యూ. మీకు ఎలాగనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మనకు కొత్త అప్డేట్ తెలుసుకోవడం బెల్ సింబల్ ఆన్ చేయండి.